టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆమేన్. ప్రతి మనిషికి కూడా జ్ఞానము, తెలివి అనేది చాలా ముఖ్యమైనది. మనము ఏదైనా చదువుకోవాలన్నా జ్ఞానము కావాలా, వ్యాపారం చేయాలన్నా జ్ఞానము కావాలా, ఏదైనా ఒక పని కళాత్మకంగా చేయాలన్నా జ్ఞానము కావాలి, ఏదైనా సాధించాలి అన్న జ్ఞానము కావాలి, తెలివి జ్ఞానము కావాలి. మనము ఏదైనా బాగా ధనము కలిగి ఉంటే లేదా బాగా ఆస్తి అంతస్తులు కలిగి ఉంటే వాటిని ఎలా ఉపయోగించాలో అటువంటి జ్ఞానము కానీ మనకి లేకపోతే వాటిని మనము వ్యర్థమైన వాటిలో ఉపయోగించి వాటిలో నష్టాలను చవిచూసి మొత్తము కోల్పోతాం. అంటే మనము కలిగి ఉన్నది ఏదో దానిని ఎలా ఉపయోగించుకుంటే అది దానిలో అభివృద్ధి చెందుతామో, ఎలా ఉపయోగించుకుంటే దాన్ని రెట్టింపు చేయగలుగుతామో, ఈ యొక్క జ్ఞానము మనలో లేకపోతే మనము ఉన్నదంతా కూడా కోల్పోతాం. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, వ్యాపారము చేసి పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళిపోతూ ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు మనము చూస్తూనే ఉంటాం. అంటే దానికి సంబంధించిన జ్ఞానము మనలో లేకపోతే ఏదైనా సాధించాల్సిందైనా, ఒక ఉద్యోగమైన, ఒక అధికారమైన, ఒక చదువైన, ఏదైనా సరే వాటికన్నిటికీ దేనికి ఎట్లాంటి జ్ఞానం అవసరమో ఆ జ్ఞానము మనం కానీ కలిగి ఉండకపోతే మనము వాటన్నిటిలో మనము నష్టపడుతూనే ఉంటాం. నష్టాన్నే కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. మరి మనిషికి జ్ఞానం అనేది అంత ముఖ్యమైనది. ఎంత ధనమైనా ఉండనే, ఎంత ఆస్తి అయినా ఉండనే, తెలివి లేకుండా, జ్ఞానము లేకుండా అవి ఎన్ని ఉన్నా ఉపయోగము లేదు. ఒకవేళ ధనము లేదు, ఆస్తి లేదు, ఏమి సాధించాల, కానీ మనం తెలివి గల వాళ్ళమైతే, మనము జ్ఞానము కలిగిన వాళ్ళమైతే ఆ ఆస్తి అంతస్తులు, ఆ ధనము, ఆ ఉద్యోగము, ఆ అధికారము ఏదో ఒక రోజు సాధించగలుగుతాం. అంటే మన దగ్గర జ్ఞానము, తెలివి అనేది మన దగ్గర ఉంటే మనం ఏదైనా చేయగలిగే అవకాశము ఉంది. దేవుడు వచ్చి నీకు ధనము కావాలా లేదా జ్ఞానము కావాలా అంటే మనము జ్ఞానాన్నే కోరుకోవాలి. ఎందుకంటే ఆ ధనము లేదా ఆస్తి ఎంత కలిగి ఉన్నా మన దగ్గర జ్ఞానం లేకపోతే దాన్ని మొత్తం పోగొట్టుకుంటాం. అదే మనం తెలివి జ్ఞానాన్ని కోరుకుంటే దేవుడు దానిని మనకి అనుగ్రహిస్తే అటువంటి ధనము, అటువంటి ఆస్తి మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు. కనుక మనిషికి ఆ జ్ఞానము అనేది చాలా ముఖ్యమైనది. దేవుడు కూడా లేఖనాలలో రాయించాడు ఆ జ్ఞానము ఎంత విలువైనదో, ఆ జ్ఞానము యొక్క ప్రాముఖ్యత ఏంటో కూడా ఆయన రాపించాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి 17 వరకు, వెండి సంపాదించుకుంట కంటే జ్ఞానము సంపాదించుకుంట మేలు. వెండి బంగారాలు మనము సంపాదించుకుంట కంటే వాటి యొక్క దానిని బట్టి మనము సంతోషించట కంటే కూడా జ్ఞానము సంపాదించుకుంటే మనకు మేలంట. అంటే వెండి వల్ల మనకి కలిగే మేలు కంటే, ఆ బంగారు ఆభరణాల వల్ల మనకి కలిగే మేలు కంటే జ్ఞానము వల్ల మనకి కలిగే మేలే అధికము. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞాన లాభమును నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులు అన్నీ దానితో సమానము కావు. ఏంటంటే మనకు బాగా ఇష్టమైన వస్తువులు ఏవైనా ఉన్నాయో, అది వెండి కావచ్చు, బంగారం కావచ్చు, వజ్రాలు కావచ్చు, పగడములు, ముత్యములు, ఇలా విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇష్టమైనవైనా సరే జ్ఞానము ముందు అవి ఏవి సాటి రావంట. అంటే అవి ఏవి ఉన్నా వాటిని ఎలా దాచాలి, ఎలా పోగొట్టుకోకుండా ఎలా జాగ్రత్త చేయాలనే జ్ఞానము మనలో లేకపోతే అవన్నీ మనం కోల్పోతాం. అదే మన జ్ఞానము కలిగి ఉంటే వాటిని తిరిగి సంపాదించుకోగలం. మనం సంపాదించుకున్నది, మనం పొంది ఉన్నది, మనము కలిగి ఉన్నది మన దగ్గర నుంచి చేజారిపోకుండా జ్ఞానము కలిగి ఉంటే మనము దాన్ని కాపాడుకోగలుగుతాం. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి. తెలివిగల్లవాడు అపాయం ఏదైనా వస్తూ ఉంటే దానిని గ్రహించి ముందుగానే తప్పించుకోగలుగుతాడు.
జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, తెలివి కలిగినటువంటి వ్యక్తి వారికి ఏదైనా అపాయము కలగబోతా ఉంది, ఏదైనా ప్రమాదము కలగబోతా ఉంది అని ముందుగానే గ్రహించగలుగుతాడు. లేదు అపాయము వచ్చేసింది మన జీవితంలో, అది మొదలైందనుకున్నా, అది ప్రారంభమైందనుకున్నా, అప్పటికప్పుడు తప్పించుకోవటానికి ఒక మార్గాన్ని రెడీ చేసుకోగలడు. అప్పటికప్పుడు దాని నుంచి తప్పించుకునే జ్ఞానము, తెలివి అతని దగ్గర ఉంది కనుక సులభంగానే ఆ సమస్య నుంచి, ఆ అపాయము నుంచి బయటపడగలడు. కానీ తెలివి లేని వ్యక్తి, జ్ఞానము లేని వ్యక్తి అపాయము వస్తుందని గ్రహించలేడు, అపాయము వచ్చిన తర్వాత దానిలో నుంచి బయట పడలేడు. అందుకనే మనిషికి తెలివి, జ్ఞానము చాలా ముఖ్యమైనది. మనము చూస్తూ ఉంటే సమాజంలో జరుగుతూ ఉన్నది, ఎవరైతే తెలివిగా లేరో వాళ్ళని జ్ఞానహీనులుగాను, వారిని ఒక పిచ్చి వాళ్ళలాగాను, ఒక తెలివి లేని వారిలాగాను మనం చూస్తూ, అంటే చాలా తక్కువగా వారిని చూస్తూ ఉంటాం. సమాజంలో ఒక లెక్కలేని తనంగా మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు వారిని మనం ఎగతాళిగా కూడా మాట్లాడుతూ ఉంటాం. అంటే జ్ఞానము లేకపోతే సమాజంలో కూడా మనకి విలువ లేదు. జ్ఞానము లేకపోతే మనము ఆ విద్యాభ్యాసము చేయలేం, ఏదైనా సాధించాలన్నా సాధించలేం, ఒక అధికారాన్ని పొందుకోలేం, ఒక ఉద్యోగము సాధించలేం, ఒక వ్యాపారము చేయలేం, మన బ్రతుకుని ముందుకి కొనసాగించలేం. ఒక పిచ్చివాడిలాగా, అందరి చేత ఎగతాళి చేయబడేవాలాగా మనము తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. మనిషికి జ్ఞానము, తెలివి అనేది చాలా ముఖ్యమైనది. మనం గమనిస్తే మరి ఈ జ్ఞానం ఎవరిస్తారు, ఎవరి దగ్గర దొరుకుతుంది, మనం ఈ జ్ఞానాన్ని ఎలా పొందుకోగలము? జ్ఞానము చాలా విలువైనది. అది ఉంటే దీర్ఘాయువును మనం పొందుకోగలుగుతాము అంటూ ఉన్నాడు. దాని ఎడమ చేతిలో ధనఘనతలు, ధనము ఘనత రెండు ఉంటాయంట. తెలివి మన దగ్గర ఉంటే మన తెలివిని బట్టి ధనము సంపాదించుకోగలము, మన తెలివిని బట్టి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలం. అయితే మరి ఇటువంటి జ్ఞానాన్ని ఎవరిస్తారు, ఎవరి దగ్గర దొరుకుతుంది, ఎవరు మనకి దాన్ని ఇవ్వగలరు అని కానీ ఆలోచన చేస్తే, ఈ యొక్క బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నాయి. మనము చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఈ బుద్ధి జ్ఞానము ఎవరి దగ్గర ఉన్నాయి? యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నాయి. ఈ యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నాయి కనుక ఆయన మనకు ప్రసాదించాలి, ఆయన మనకి ఇవ్వాలి. అప్పుడు మనము ఆ జ్ఞానాన్ని పొందుకోగలుగుతాం. అట్లాగే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనం, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే. మనకి ఏదైనా మంచి ఆలోచన చెప్పాలన్నా, మంచి జ్ఞానాన్ని అందించాలన్నా అవి రెండు కూడా యేసుక్రీస్తు వారి వశము, ఆయన దగ్గర ఉన్నాయి. అట్లాగా ఆయన అంటూ ఉన్న మాట అంటే జ్ఞాన ఆధారము నేనే, ఆ జ్ఞానం అంతా కూడా నా దగ్గరే ఉంది. అంటే ఇప్పుడు ఈ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. ఈ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఆయన ఇతరులకు జ్ఞానం పంచగలిగినటువంటి వ్యక్తి, ఆ జ్ఞానము ఆధారమైనటువంటి వ్యక్తి, ఆ జ్ఞానము గుప్తమై ఉన్నటువంటి వ్యక్తి. ఆయన దగ్గర నుంచి మనము దానిని పొందుకోగలగాలి. మరి దాన్ని ఎలా పొందుకోవాలి? ఇప్పుడు మనం ఏం చూస్తూ ఉన్నామంటే జ్ఞానం అనేది ఎంత విలువైనదో మనం చూసాం. ఆ జ్ఞానం ఎవరి దగ్గర ఉందో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనం ఎలా పొందుకోవాలి? మనకి దేవుడు ఎలా దాన్ని అనుగ్రహిస్తాడు? కీర్తనలు 111వ కీర్తన 10వ వచనం, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. యేసుక్రీస్తు వారు ఈ దేవుని ఎడల ఎవరైతే భయం కలిగి ఉంటారో, భయం కలిగి ఉండటం అంటే ఆయన నడవమన్న మార్గంలో నడవటము, ఆయన ఇచ్చినటువంటి శాసనాలను అనుసరించి జీవించటము, ఆయన మాట ప్రకారము బ్రతకటము, ఆయన ఎలా జీవించాలని చెప్తూ ఉన్నాడో అలా జీవించటానికి ప్రయత్నము చేయటము, ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా మనము జీవించటము.
ఆయన మార్గాలలో మనము నడవటము. దేవునికి భయపడిన వాడు ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే పాపమునకు దూరముగా దేవునికి దగ్గరగా. దేవుని యందు భయము కలిగినటువంటి వ్యక్తి పాపమునకు దూరముగాను దేవునికి దగ్గరగాను బ్రతుకుతాడు. ఇట్లా ఎవరైతే ఉన్నారో వారు తమ యొక్క ఇట్లా ఉన్నవారు ఎవరైనానో, దేవుని యందు భయము కలిగి ఉన్నవారు ఎవరైనానో వారు జ్ఞానాన్ని పొందుకోగలుగుతారు. ఆయన యందు భయము చూపిస్తే ఆయన మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన శాసనములను అనుసరిస్తే మనకి ఆయన వివేకాన్ని అనుగ్రహిస్తాడు. అట్లాగే మనము ఆయన్ని అడగాలి. నాకు జ్ఞానము కొదువుగా ఉందయ్యా, నాకు జ్ఞానం ఇవ్వు. మన వాగ్దానమే. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. దేవుని యందు భయము కలిగి ఉంటే మనము జ్ఞానాన్ని పొందుకోగలుగుతాం. అట్లాగే ఇప్పుడేమంటున్నాడు, దేవుణ్ణి అడగాలంట. ఎవరైతే జ్ఞానము కొదువుగా ఉందని వాళ్ళకి అనిపిస్తూ ఉందో వారందరూ కూడా దేవుణ్ణి అడగాలి. అయ్యా నాకు జ్ఞానము కొదువుగా ఉంది, నాకు జ్ఞానాన్ని దయచేయండి అని. ఎవరైతే అడుగుతారో వారికి ఖచ్చితంగా ఆయన దయచేస్తాడు. సలోమాన్ని చిన్న వయసులోనే రాజుగా చేశారు. తండ్రి చనిపోవటంతో ఆయన రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు చిన్న వయసులోనే. అటువంటి సమయంలో ఆయన అడిగాడు దేవుణ్ణి, అయ్యా ఇంతమంది ప్రజలకి నేను న్యాయము తీర్చలేను, ఇంతమందికి మంచేదో చెడేదో నేను చెప్పలేను, ఇంతమందిని పరిపాలించటానికి నా జ్ఞానము సరిపోదు, నా జ్ఞానము నా తెలివి ఇవన్నీ సరిపోవు, కనుక నాకు ఈ బుద్ధి జ్ఞానము దయచేయండి. వీళ్ళందరినీ పరిపాలించగలగాలి, వీళ్ళందరికీ న్యాయం చేయగలగాలి, ఎవరికి అన్యాయం జరగకూడదు. నేను చిన్నవాడనైనా సరే, రాజుగారు వయసులో చిన్నవాడైనా సరే చాలా మంచిగా న్యాయం చేయగలిగాడు, చాలా మంచి తీర్పు ఇవ్వగలిగాడు. ఈ ప్రజలు ఎవరికి కూడా అన్యాయము చేయకుండా ఆయన తీర్పు చెప్పగలుగుతూ ఉన్నాడు, పరిపాలన చేయగలుగుతూ ఉన్నాడు అనే మాట రావాలి. కనుక ఈ బుద్ధి జ్ఞానము ఈ వివేకమును మీరు నాకు దయచేయండి అని అడిగితే యేసుక్రీస్తు వారు ఆయన యొక్క ప్రార్థన, ఆయన అడిగిన దానిని అంగీకరించి బుద్ధి జ్ఞానము వివేకముతో పాటు ఐశ్వర్యమును, ఆస్తి అంతస్తులను, రాజ్యమును మంచిగా ఇచ్చాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సొలొమోను గారికి ఆ యొక్క తెలివి జ్ఞానము అనుగ్రహించాడో, ఆ బుద్ధి జ్ఞానము అనుగ్రహించాడో, ఆయన అంత తెలివిగల వాళ్ళు ఇంకా చుట్టుపక్కల ఎక్కడ లేరంట. తన ఉన్నటువంటి అన్ని దిక్కులలో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్ని వైపులా ఆయన యొక్క ఎంత తెలివి గలవాడో, ఎంత జ్ఞానము గలవాడో అని ఇతర దేశాల వైపు, ఇతర దిక్కుల వైపు ఆయన యొక్క తెలివిని గురించి మాట్లాడుకోవటం ప్రారంభించారు. అంత తెలివి, అంత జ్ఞానము దేవుడు సొలొమోనుకి దయచేశాడు. ఇతర దేశపు రాయనైనటువంటి శోభా దేశపు రాణి కూడా నిజమేనా, ఈ ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉన్నది నిజమేనా, నిజంగా సొలొమోను అంత జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, అంత తెలివి కలిగినటువంటి వ్యక్తి అని పరీక్షించటానికి వచ్చి ఆయనను పరీక్షించిన తర్వాత కూడా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు లేదా నాతోటి మాట్లాడుతూ ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుతూ ఉన్నది వారి ద్వారా నేను వినినది కొంచెమే, కానీ ఈరోజు నీ దగ్గరికి అంటే సొలొమోను గారి దగ్గరికి రావటము, ఆయన్ని చూడటము, ఆయన ఇస్తున్నటువంటి తీర్పులు, ఆయన చేస్తున్నటువంటి పనులన్నీ గమనించటము ద్వారా ఇప్పటిదాకా మా దేశంలో ఉండి నేను వినినది చాలా కొంచెమే, కానీ ఇప్పుడు నా కళ్ళారా నేను చూసినప్పుడు వారు చెప్పిన దానికి మీరు ఉన్న దానికి చాలా తేడా ఉంది, దానికంటే ఇంకా ఎక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తిగా మీరు నాకు కనిపిస్తూ ఉన్నారు. మా దేశంలో ఉన్నప్పుడు నీ గురించి ప్రజలు చెప్తా ఉన్నది వింటే ఇప్పుడు నేను తెలుసుకున్న దానికి ఆ రోజుల్లో నేను మా దేశంలో ఉండి వినిన దానికి చాలా తేడా ఉంది, ఆ ప్రజలు చెప్పినది కొంచెమే, ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది అని ఆమె మాట్లాడుతూ ఉంది. అంటే దేవుడు ఇచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన తెలివి అంత ప్రభావము చూపిస్తుంది మన మీద.
అంత తెలివిగల ఒక నిర్ణయాలు చేయగలిగేలాగా ఆ జ్ఞానము మనకి సహకారము చేస్తూ ఉంటుంది. సొలొమోన్ గారు రాజుగా ఉన్నప్పుడే జరిగిన సంఘటన ఏంటంటే, ఒక ఇద్దరు స్త్రీలు వచ్చారు న్యాయం కోసం ఆయన దగ్గరికి. ఒక బిడ్డను తీసుకొని వచ్చినప్పుడు సమస్య ఏంటని అడుగుతూ ఉంటే, అయ్యా మేమిద్దరము ఒకే ఇంటిలో ఉన్నాం, అయితే నేను ఒక బిడ్డను కనిన తర్వాత 3 రోజులకి, అంటే మొదట ఆమె ఏం చెప్తా ఉందంటే, నేను బిడ్డను కనిన తర్వాత 3 రోజులకి ఈ రెండో ఆమె కూడా బిడ్డను కనింది. అయితే ఈ రెండో ఆమె నిద్రలో ఆ బిడ్డ మీద పడటం వల్ల ఆ బిడ్డ చనిపోయింది. ఆ చనిపోయిన బిడ్డని తీసుకొని వచ్చి బ్రతికున్నటువంటి నా బిడ్డను తీసుకొని వెళ్ళి ఆ చనిపోయినటువంటి బిడ్డని నా పక్కన పెట్టి, నా పక్కన ఉన్నటువంటి ఆ బిడ్డను బ్రతికున్నటువంటి ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి తన పక్కలో వేసుకొని పడుకుంది. తెల్లారి లేసి చూసి నేను పాలిద్దాం అనుకుంటే ఆ బిడ్డ చలనం లేదు, చూస్తే ఆ బిడ్డ చనిపోయినట్టుగా ఉంది. ఈ చనిపోయిన బిడ్డ నాదా కాదా అని నేను గమనించి చూస్తే అది నా బిడ్డ కాదు అని చెప్పి నా బిడ్డను నాకు ఇప్పించండి అని సొలొమోన్ గారి దగ్గరికి న్యాయం కోసం వచ్చారు. ఈ రెండో ఆమె అంటా ఉంది, కాదు చనిపోయింది మొదటి ఆమె బిడ్డ, బ్రతికున్నది నా బిడ్డ అని ఈమె మాట్లాడుతూ ఉంది. మొదట ఆమెమో కాదు ఆ బ్రతికి ఉన్నదే నా బిడ్డ, చనిపోయినది ఆమె బిడ్డ అని ఏమే మాట్లాడుతూ ఉంది. వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఆ సభలో ఉన్న వారందరికీ అర్థం కాల, అసలు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి, ఈ బిడ్డకి నిజమైన తల్లి ఎవరు, ఈ చనిపోయిన బిడ్డ తల్లి ఎవరు, బ్రతుకున్నటువంటి బిడ్డ తల్లి ఎవరు, అసలు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి, దీన్ని పరిష్కరించగలిగినటువంటి జ్ఞానము తెలివి ఎవరికి ఉంది, ఎలా పరిష్కరించాలి అని ఒకరి గురించి ఒకరు లేదా ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అందరికీ అర్థం కాల. ఇప్పుడు అందరు రాజు వైపు చూస్తూ ఉన్నారు, సొలొమోన్ గారి వైపు చూస్తూ ఉన్నారు. అసలు ఏమి తీర్పిస్తాడు, ఏమి న్యాయము చేస్తాడు, అసలు ఎట్లా న్యాయం చేస్తాడో చూద్దామని. అయితే సొలొమోన్ గారు చేసిన న్యాయం ఏంటంటే, వెంటనే అక్కడ ఉన్న వాళ్ళని పిలిపించి, వాళ్ళు ఇద్దరు స్త్రీలు, మొదటి స్త్రీ రెండవ స్త్రీ చెప్పిందంతా విన్నాడు. విని సరే అని చెప్పి ఒక కత్తిని తెమ్మన్నాడు. ఒక కత్తిని తెచ్చి ఆ బిడ్డను 2గా చేసి 2 భాగాలుగా కత్తిరించేసి కోసేసి, ఒక భాగము మొదటి ఆమెకి, ఒక భాగము రెండవ ఆమెకి ఇచ్చేసేయి, అదే నేను ఇచ్చే తీర్పు అన్నట్టుగా ఆయన చెప్పేశాడు. వెంటనే మొదటి ఆమె తల్లడిల్లిపోతూ ఉంది, ఏడుస్తూ ఉంది, దుఃఖపడతా ఉంది. అయ్యా బిడ్డను మాత్రం చంపొద్దు, అవసరమైతే ఆ బిడ్డను తనకే ఇయ్యండి, ఆ బిడ్డ మాత్రం చంపొద్దు, ఆ బిడ్డ మీద కనీసం కత్తి కూడా మీరు పెట్టొద్దు, ఆ బిడ్డను అవసరమైతే ఆమెకే ఇయ్యండి, నేనే ఆ చనిపోయిన బిడ్డను తీసుకుంటాను, నా బిడ్డే చనిపోయాడు అనుకుంటాను, ఆ బిడ్డను మాత్రం చంపొద్దు అని. రెండో ఆమె అంటుంది అది సరైన తీర్పే అని. ఆ మాట వినిన తర్వాత ఆ సొలొమోన్ గారు ఇచ్చిన తీర్పు ఏంటంటే, ఆ మొదటి ఆమెకు ఆ బిడ్డను ఇచ్చేయండి అని చెప్పాడు. అంటే నిజంగా ఆ బ్రతికున్నటువంటి ఆ బిడ్డ ఇప్పుడు చనిపోతూ ఉంటే ఆ తల్లి యొక్క ప్రేమ తల్లడిల్లిపోతూ ఉంది. అమ్మో చంపేస్తారేమో, ఇప్పుడు ఈమెకు ఇవ్వటం కోసము ఈ బిడ్డను నేను చంపుకోవాలా, సరే ఎక్కడైతే ఉండని, తన దగ్గరైనా ఉండని, ఆ బిడ్డ బ్రతుకుంటే చాలు అని ఆశపడి ఆ తల్లి తనలో ఉన్న ఆ కడుపు కోతనంతా కూడా దిగమింగుకొని ఉంది. అంటే ఈ విధంగా ఆయన తీర్పు తీర్చగలిగాడు. అంటే ఆ దేవుడు అంత జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ తీర్పు విన్నటువంటి అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఇట్లాంటి తీర్పు మేము ఎప్పుడూ వినలా, ఇంత చక్కగా ఎలా తీర్పు తీర్చగలిగాడు, నిజంగా తల్లిని ఎలా గుర్తించగలిగాడు అని ఒకరికొకరు ఆయన యొక్క జ్ఞానమును గురించి, ఆయన యొక్క తెలివిని గురించి, ఆయన యొక్క తీర్పును గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఇట్లా ఆయన అనేకమైన కార్యాలు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి చేస్తూ ఉన్నాడు. కనుక మనకెవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే ఆయన్ని అడగాలి. మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన శాసనాలను మనం పాటిస్తే వివేకాన్ని అనుగ్రహిస్తాడు. అట్లాగే మనం అడిగితే ఆయన ఖచ్చితంగా మనకి కొదువుగా ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని దయచేస్తాడు. ఆమేన్.